అందరికీ. ఈరోజు మా పాపకి అండి స్నాక్స్ ప్రిపేర్ చేస్తున్నానండి. చాలా టేస్టీగా బాగుంటాయి. పప్పు చెక్కలు అండి, పప్పు చెక్కలు చాలా సూపర్ టేస్టీగా ఉంటాయండి. బియ్యం పిండితోటే పిల్లలకు కూడా చాలా మంచిది, టేస్టీ కూడా బాగుంటుంది. వేగుతున్నాయండి, ఆల్రెడీ వేగండి. చూడండి చక్కగా ఎంత బాగా వేగినాయో. పిండి ఇదిగోండి ఇలా పెట్టుకుని వేసుకోవడమే. కొంచెం ముద్ద ఇలా తీసేసుకుని దీనికి కొంచెంగా ఆయిల్ అయితే పెట్టాలండి, లేకపోతే మనకు రాదు. ఇలా అనేసి ఇలా చక్కగా ఇలా అనేసుకోవడమేనండి. ఇలా అనేసుకుని ఆయిల్లో వేసేయడమే. చాలా చాలా బాగుంటుందండి. బియ్యం పిండి, శనగపప్పు, పచ్చిమిర్చి, ఎల్లుల్లిపాయలు, కొన్నేమో నువ్వులు అన్నీ వేసి కలిపి పెట్టుకున్నానండి. ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసాను. పప్పు చెక్కలండి, చాలా చాలా టేస్టీగా సూపర్ ఉంటాయి. ఇలా తీసి ఇలా ఆయిల్లో వేసేసుకోవడమేనండి. ఈవినింగ్ స్నాక్స్కి బాగుంటాయి తినడానికి. ఎప్పుడైనా తినచ్చు, చాలా సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇలా వేసేసుకోవడమేనండి. పచ్చి శనగపప్పు నానబెట్టి వేసుకోవడమే బియ్యం పిండిలో. పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర, వాము, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఎల్లుల్లిపాయలు కొంచెం కచ్చా పచ్చగా దంచుకోవాలండి. అల్లం కూడా వేయాలి, మర్చిపోకండి. అవన్నీ వేసి కలుపుకోవాలండి బియ్యం పిండిని. చాలా చాలా బాగుంటాయి ఆకుకూరలు. ఇదని చూడండి, ఇదైతే ఎగిపోయింది, తీసేద్దాం. చూడండి సూపర్ టేస్ట్ ఉంటుంది. బాయ్. లైక్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్కి.